ఆయన కడప జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతకు ప్రధాన అనుచరుడు. జిల్లా కాని జిల్లాకు, ఊరు కాని ఊరుకు వచ్చాడు. ఇక్కడ మైనింగ్ లీజు పొందాడు. అయితే లీజు పొందింది ఒక చోట అయితే తవ్వేది మరో చోట. నాడు ముఖ్య నేతకు అనుచరుడు కావడం, మైనింగ్ అధికారుల సహకారం దండిగా ఉండడంతో వైసీపీ హయాంలో మైనింగ్ డాన్ గా అవతరించాడు. ఈ కొండంతా నాదే, ఎక్కడైనా తవ్వుకుంటా, నన్ను అడిగేదెవర్రా అన్న తీరుగా వ్యవహరిస్తున్నాడు. జగన్ జమానాలో దందాలు చేసిన ఆయన కూటమి ప్రభుత్వంలోనూ మైనింగ్ మాఫియాను నడిపిస్తూ ఉండడం విస్మయం కలిగిస్తోంది. కడప జిల్లా బి కోడూరు తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని కొండమోటుపల్లె గ్రామం ఉంది. ఈ గ్రామానికి పైభాగాన ఉత్తరం, దక్షిణం కొండ ఉంది. అనంతపురం నుంచి వెలుగొందలకు వచ్చిన ఆ ముఖ్య అనుచరుడు వైసీపీ హయాంలో ఎస్ పాపనపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 1లో 16 ఎకరాలను మైనింగ్ కోసం 20 సంవత్సరాల లీజుకు తీసుకున్నాడు. ఆయన లీజు పొందిన చోట రాయలేదు. ఇక దీంతో చెన్నకేశవపురం గ్రామ పొలంలో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. అక్కడ తీసిన రాయిని ఎస్ పాపనపల్లె రెవెన్యూ పొలంలో ఉండే రాయల్టీ బిల్లులతో మార్కెట్కు పంపుతున్నట్లు సమాచారం. ఈ దందాను అరికట్టాల్సిన మైనింగ్ అధికారులు ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ దందాపై జిల్లా మైనింగ్ అధికారులకు ఎమ్మెల్సీ రామచంద్రయ్య తమ్ముడు శశికుమార్ పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేదు అని చెప్తున్నారు. మైనింగ్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి ఆయన ఇచ్చిన ముడుపులు తీసుకుని వెళ్లారు అని ఆరోపిస్తున్నారు. రాయల్టీ ఇన్స్పెక్టర్ అండదండలను ఆయన పుష్కలంగా పొందుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. టన్నుకు దాదాపు 3,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నిర్ణయించిన రాయల్టీని మైనింగ్ చేస్తున్న కాంట్రాక్టర్ ట్రెజరీలో చెల్లించాలి. ఈ రాయల్టీ బిల్లులు ఎక్కడైతే లీజుకు కేటాయించారో అక్కడ తీసిన రాయికి మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆయన వేరే చోట తవ్విన రాయిని పగలు రాయల్టీ బిల్లులతో, రాత్రి వేళల్లో బిల్లులే లేకుండా మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ సేవలను సులభంగా ప్రజలకు వేగంగా అందించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములం అయినట్లేనని ఏపీ సీఎం చంద్రబాబు తెలియజేశారు. పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలి అన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ లో సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారులపై గుంతల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా రోడ్ డాక్టర్ పేరుతో జీరో పాత్ హోల్ మిషన్ చేపట్టాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. గుంతలు ఏర్పడిన వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారని, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం మంచి పనులు చేపడితే ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతారు అనడానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రజల నుంచి వచ్చిన స్పందనే నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు స్పష్టంగా వివరించగలిగితే ప్రభుత్వానికి వారే అండగా నిలుస్తారని చంద్రబాబు అన్నారు. ఇక కర్నూలు డిఎస్సి 2025 ఉపాధ్యాయులు చేపట్టిన కార్యక్రమం కూడా ప్రజలు భాగస్వామ్యానికి ప్రత్యక్ష ఉదాహరణగా సీఎం పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఇకపై మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఏపీలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. సీఎం చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి వనితలను టార్గెట్ చేస్తూ వస్తున్న అసభ్యకర పోస్టులపై సర్కార్ సీరియస్ అయింది. ప్రభుత్వ పథకాలను వక్రీకరిస్తూ ఏఐ సహాయంతో తప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తున్న వారిని వదిలిపెట్టొద్దు అని పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక సోషల్ మీడియాలో విద్వేషం చిమ్ముతున్న పేటీఎం బ్యాచ్ వెనుక ఉన్న సూత్రధారులను సైబర్ క్రైమ్ విభాగం ఇప్పటికే గుర్తించింది. ఐపీ అడ్రస్ల ఆధారంగా వారి ఆచూకీ కనిపెట్టారు. వీరు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాల నుంచి పోస్టులు పెడుతున్నట్లు తేలింది. ఇక వీరి గత చరిత్ర, స్వగ్రామాలు, తల్లిదండ్రులు వివరాలను సేకరిస్తూ ప్రత్యేక పోలీసు బృందాలను వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. ఇక రాబోయే 2-3 రోజుల్లోనే ఈ కేసులో కీలక నిందితులను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధమైంది. సేకరించిన ఆధారాలతో లీగల్ ఒపీనియన్ తీసుకుని మరీ అరెస్టులకు ప్లాన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారు ఇకపై చట్టం నుంచి తప్పించుకోలేరు అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఏపీ వ్యాప్తంగా పోలీస్ వేట ముమ్మరం కావడంతో ఆయా వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిత్యం ఏదో ఒక వివాదం చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా స్టాయ్ ఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వకపోవడంతో ఏపీ జూడా తీవ్ర ఆగ్రహంతో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఇంటెన్షియస్, పీజీ వైద్యులు, సీనియర్ రెసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదు అని వారు మండిపడుతున్నారు. ఇక తమ న్యాయమైన కోరికల కోసం జూనియర్ డాక్టర్లు నిరసనలకు దిగారు.
ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాన్ ఎమర్జెన్సీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అయితే రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ ఐసీయూ సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది అని జూడా నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ఆక్వా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్పత్తి వ్యయం పెరిగి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం విద్యుత్ రాయితీని కొనసాగిస్తోంది. ఇకపై అర్హులైన ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును ₹50 అందించనున్నారు. జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా ఎకరాల పరిమితిని కూడా తొలగిస్తూ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాలకొల్లులో జరిగిన ఆక్వా రైతుల కృతజ్ఞత సభలో మంత్రులు పాల్గొని సందడి చేశారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో కేవలం 724 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలోనే 1150 కోట్లు కేటాయించిందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల కోసం ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఇక రైతులకు విద్యుత్ రాయితీని కొనసాగిస్తూ ఎనర్జీ శాఖ జీవో నంబర్ 57ను ప్రభుత్వం జారీ చేసింది. అదే వేదికపై మంత్రులు జీవోను విడుదల చేశారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి ఈ రాయితీ అమల్లోకి రానుంది. ఏపీఎస్, ఏడీఏ, సీఏఏ చట్టాల కింద రిజిస్టర్ అయిన సుమారు 6500 ఆక్వా ఫారాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కూడా ఈ సదుపాయం కల్పిస్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదు అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం కోసం కృషి చేస్తారు అనే ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారని, అయితే ప్రజాప్రతినిధులు తమ బాధ్యతను విస్మరించి సభకు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసము అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా బయట సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని అన్నారు. సభ్యుల హాజరును పారదర్శకంగా పర్యవేక్షించేందుకు వారి సీట్ల వద్ద కెమెరాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఎమ్మెల్యే తన సీట్లో ఉన్నప్పుడే సభకు హాజరైనట్లని పరిగణించే విధానాన్ని అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. డీఎస్సీ అంశాన్ని అనవసరంగా వివాదం చేయడం సరికాదు అన్నారు అయ్యన్న పాత్రుడు. క్రీడా కోటా నియామకాలకు సంబంధించి వాస్తవాలను రికార్డుల పరిశీలన అనంతరం వెల్లడించాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. స్పోర్ట్స్ అంటే మాజీ మంత్రి రోజా కబడ్డీ ఆడినట్లా అని అయ్యన్న పాత్రుడు ఎద్దేవి చేశారు. రానున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ నెల 17న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మక చర్చకు అవకాశం కల్పిస్తామని అన్నారు. ఏపీలోని మారుమూల గ్రామాలకు అభివృద్ధి ఫలాలు చేరాలి అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే అడవి తల్లి బాట పేరిట అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్నో గిరి శిఖర గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారు. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోని మారుమూల పల్లెలు, ఆవాసాలకు రోడ్లు వేసేందుకు రూపొందించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చనున్నాయి. 158 మారుమూల గ్రామాలకు అనుసంధానం రహదారులు నిర్మించేందుకు పరిపాలన అనుమతులు మంజూరు ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా 347 కిలోమీటర్ల పొడవున 146 రోడ్లు, 19 వంతెనల నిర్మాణం చేపట్టనున్నారు. పలు జిల్లాలో ఇంతవరకు రహదారి సౌకర్యం లేని ఆవాసాలను గుర్తించి అంచనాలు రూపొందించారు. ఈ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 422 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 5 ఏళ్ల పాటు ఈ రోడ్ల నిర్వహణకు మరో 24 కోట్ల 47 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. ఇక పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనుంది. 158 ఆవాసాలకు తొలిసారి రోడ్డు సౌకర్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రోడ్ల నాణ్యతలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ రోడ్లు, వంతెనల నిర్మాణంతో ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పడి వైద్య, విద్య, అలాగే మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి అని తెలియజేశారు. విపరీతమైన రద్దీ ఉండే హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు హైవేలను 4 లైన్ల నుంచి 6 లైన్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అయితే ఈ రోడ్లను 6 లైన్లుగా మార్చినా ఇప్పుడున్న ట్రాఫిక్కే సరిపోతాయి అని ముందు చూపుతో వ్యవహరించి ఈ రహదారులను ఇప్పుడే 8 లైన్లుగా నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, అలాగే సూర్యాపేట, ఖమ్మం హైవే నుంచి రాజమండ్రి వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది అని, ఆ సెక్షన్లలో రోడ్డు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని చెబుతున్నారు. ఆయా రోడ్ల 4 వరుసలు కొన్ని చోట్ల 2 లైన్లకే పరిమితమై ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీదుగా బెంగళూరు, విజయవాడ వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిజానికి హైదరాబాద్, విజయవాడ హైవే మంజూరు సమయంలోనే కీలక నిబంధన ఉంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయిన 12 ఏళ్లలోపు దీన్ని 6 వరుసలు చేయాలి. కానీ ఇప్పటికీ 4 లైన్లుగానే ఉంది. దీన్ని 6 లైన్లు చేయాలి అన్న డిమాండ్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
దీని సర్వీస్ రోడ్డుతో 6 లైన్లు చేసేందుకు ఇటీవల NHAI ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పండుగలు, వరుస సెలవుల సమయంలో ఈ హైవేపై వాహనాలు రద్దీని ఊహించలేం. ఫలితంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకునేందుకు సాధారణ రోజుల్లో కంటే అదనపు సమయం పడుతుంది. ప్రమాదాలు అలాగే జరుగుతున్నాయి. నిజానికి ఒక హైవేపై రోజుకు 60,000 వాహనాలు ప్రయాణిస్తే 6 లేన్లను 6 వరుసలుగా మార్చేలా నిబంధనలు ఉన్నాయని NHAI అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నిబంధన ప్రకారం చూసుకున్నా దీనిని ఇప్పటికే 6 లేన్లుగా మార్చాలి. కానీ ఇప్పుడు దాన్ని 6 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారులను భవిష్యత్ అవసరాల దృష్ట్యా 8 లేన్లతో నిర్మిస్తే సమస్యలు పునరావృతం కావని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నెల 13 నుంచి 16 వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలు, అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. 13న హైదరాబాద్ సనత్ నగర్ లో సీఎం పర్యటించనున్నారు. సుమారు 1,200 కోట్ల వ్యయంతో 1000 పడకల అత్యాధునిక పలు వసతులతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని జాతికి అంకితం చేయనున్నారు. 30 ప్రత్యేక వైద్య విభాగాలతో పాటు పేదలకు కార్పొరేట్ వైద్యం అందించి ఈ ప్రాజెక్టు వైద్య రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో కొత్త పెన్షన్ల మంజూరు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై తీవ్రంగా చర్చించనున్నారు. ఎల్నినో ప్రభావం, ప్రభుత్వ తదుపరి చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1.05 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం జగ్గారెడ్డి నేతృత్వంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 16న ములుగులో మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నాక కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత పరకాలలో బస్టాండ్ రెనోవేషన్, డిగ్రీ కాలేజీని ప్రారంభించడంతో పాటు 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. ఈ 4 రోజుల పాటు అభివృద్ధి పనులను పరుగులెత్తించి ఆగస్టు 17 నుంచి సీఎం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉద్యోగుల ఆరోగ్య పథకం అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో అమలు కావడం లేదు. ఇక కొన్ని చోట్లే అమలవుతోంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏ ఆసుపత్రుల్లో EHS కింద వైద్య సేవలు అందుతున్నాయో తెలియక సతమతమవుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జూలై 17వ తేదీ నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 886 ప్రైవేటు ఆసుపత్రులు EHS సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ కింద ఎంప్యానెల్ అయ్యాయి. ఇక GHMC పరిధిలో అత్యధికంగా 144 ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 17 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. కానీ వీటిలో 7 నుంచి 8 ఆసుపత్రులే రోగులకు చేర్చుకుంటున్నాయి. ఇక ఎంప్యానెల్ ఆసుపత్రుల్లోనూ కొన్ని EHS కింద వైద్య సేవలు అందిస్తున్నాయి. EHS అమలు మార్గదర్శకాలు ఇంకా రాలేదని, కొన్ని ఆసుపత్రులు పాత పెండింగ్ బకాయిలు ఉన్నాయని, వాటిని విడుదల చేసిన తర్వాతే సేవలు అందిస్తామని మరికొన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీలోని 1-2 కార్పొరేట్ ఆసుపత్రులకు 50 కోట్ల రూపాయల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నట్లు సమాచారం. వాటిని విడుదల చేసిన తర్వాతే EHS సేవలు ప్రారంభించాలి అన్న యోచనలో సదరు ఆసుపత్రి యాజమాన్యాలు ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైల్ పనుల్లో వేగం పెంచాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. MGBS నుంచి చంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పొడవున రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలుపెట్టాలని, మెట్రో విస్తరణకు గాని పెండింగ్ లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ మెట్రో పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ మెట్రోకు రోజురోజుకు రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, రద్దీకి తగినట్లుగా అదనపు బోగీలను జత చేయాలని సీఎం రేవంత్ సూచించారు. ఇందుకోసం మెట్రో రైల్ కోచ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా MGBS నుంచి చంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల కారిడార్ కోసం ప్రస్తుత టెక్నాలజీపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహించ తలపెట్టిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ముందస్తు ఏర్పాట్లపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. వ్యాపార రంగంలోనూ వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సదస్సులో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలి అన్నారు. ముఖ్యంగా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సదస్సు ఏర్పాట్లు ఉండాలి అన్నారు. గత ఏడాది నిర్వహించిన సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని ఆదేశించారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు ప్రణాళికలు తయారు చేయాలి అన్నారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై SIR ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
ఇక తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా 2,64,87,214 ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మొత్తం ఓటర్లలో ఇది 78.30% కాగా మరో 21.70% అనగా 73,39,234 ఫారాలు సేకరించలేకపోయిన 73.39 లక్షల ఫారాల్లో అత్యధికంగా 45,18,961 మంది శాశ్వతంగా వలస వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అలాగే 9,22,230 మంది మరణించారు. మరో 11,25,546 మంది అందుబాటులో లేకపోగా ట్రేస్ కాలేదని ఈసీ స్పష్టం చేసింది. అప్పటికే మరో చోట ఓటర్లుగా నమోదైన వారు 6,70,203 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక మిగిలిన 1,02,294 ఫారాలు ఇతర కారణాల వల్ల సేకరించలేకపోయారు. ఈ గణాంకాలన్నీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి అందరిలోనూ గూబులు పుట్టిస్తున్నాయి. ఇక అన్కలెక్టబుల్ గా గుర్తించిన 73.39 లక్షల పేర్లు తక్షణమే తొలగించినట్లు కాదని సీఈఓ స్పష్టం చేశారు. అభ్యంతరాలు, క్లెయిమ్స్ ప్రక్రియ తర్వాతే తుది జాబితా రానుంది. ఈ సవరణపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టగా ఫైనల్ లిస్ట్ లో ఎన్ని ఓట్లు మిగులుతాయి అనేది ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఉత్కంఠను పెంచుతుంది. తెలంగాణలో ఎస్ఐఆర్ తాజా నివేదిక రాజకీయ పార్టీలను టెన్షన్ పెడుతుంది. తెలంగాణలో 73 లక్షల ఓట్లు గల్లంతు కాగా ఇందులో గ్రేటర్ హైదరాబాద్ అగ్రభాగాన్ని నిలిచింది. హైదరాబాద్ లో ఉంటున్న ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ జిల్లాల ప్రజలు తమ ఓట్లను సొంతోళ్లకు మార్చుకోవడం హస్తం పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది. గ్రేటర్ ఎన్నికల్లో సిటీ డెవలప్మెంట్ హైడ్రా చర్యలతో తమకు తిరుగులేదని కాంగ్రెస్ భావించింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయాలతో సెటిలర్లు తమ వెంటే ఉన్నారని హస్తం పెద్దలు గట్టిగా నమ్మారు. కానీ ఓట్ల తగ్గింపు రూపంలో ఊహించని సమస్య ఎదుర్కోవడంతో కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. సెటిలర్లను ఆకట్టుకునేందుకు పీజేఆర్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుతో పాటు యాదగిరిగుట్ట బోర్డులో సురేఖను బోర్డు సభ్యురాలిగా నియమించారు. ఈ నిర్ణయాల జీహెచ్ఎంసీలో కలిసి వస్తున్నాయి అని అన్నారు. ఇక అయితే ఏ వర్గాల కోసమైతే ఈ ప్రయత్నాలు చేశారో వారంతా గ్రేటర్ వెలుపల ఓట్లు నమోదు చేసుకోవడంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర డైలామాలో పడ్డారు. గ్రేటర్ పరిధిలో ఓట్లు తగ్గితే అది బీజేపీకే నష్టమని కొందరు హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. సెటిలర్లు, జిల్లాల ఓటర్లు స్వస్థలాలకు వెళ్లినా గ్రేటర్లో తమ బేసిక్ ఓటు బ్యాంకు చెక్కు చెదరదు అని భావిస్తున్నారు. ఆగస్టు 15న వచ్చే ఓటర్ల తుది ముసాయిదా చూశాక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో ఆహార భద్రతకు ఇక స్మార్ట్ రూపం రానుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ స్వాతంత్ర దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. ఇక అదే రోజున 33 జిల్లా కేంద్రాల్లో ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఆహార భద్రతా కార్డుల ద్వారా 3,43 లక్షల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్ తెలియజేశారు. ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ప్రవేశంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సామర్థ్యం, లబ్ధిదారులకు సౌలభ్యం మరింత పెరుగుతాయి అని చెప్పారు. 2025 జనవరి 26 నుంచి ఇప్పటి వరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేసి వాటి ద్వారా లబ్ధిదారులకు ఆహార భద్రత కల్పించామని ఉత్తమ్ తెలియజేశారు. తెలంగాణలో మొత్తం ఆహార భద్రతా కార్డుల సంఖ్య 1,06,00,000కు చేరింది అన్నారు ఉత్తమ్. వాటి ద్వారా 3,43,00,000 మంది ప్రజలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలియజేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఈ విషయం చెప్పడానికి తానేమి వెనుకాడబోనని అన్నారు. అన్నం పెట్టిన వారిని మర్చిపోలేమని చెప్పారు. కేసీఆర్ మోసం చేసిన పార్టీ మారడం తనకు ఇష్టం లేదని, కానీ నియోజకవర్గంలో కొంతమంది వ్యవహార శైలి, తనను పెట్టిన ఇబ్బందులు, మారిన రాజకీయ పరిస్థితుల వల్లే కాంగ్రెస్ తో కలిసి పనిచేయాల్సి వచ్చింది అని తెలియజేశారు. తాను ఏనాడు కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అని, 3 రంగుల జాతీయ కండువాను కప్పుకున్నాను అని పోచారం తెలియజేశారు. మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమో తాను పార్టీ మారలేదు అన్నారు. 2 ఏళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడించారని, తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా తన ఇంటికి వచ్చి 6 నెలల్లో నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. కానీ ముఖ్యమంత్రి హామీ నేటికి నెరవేరలేదని, సీఎం చెప్పినా మంత్రులు తన ఫోన్ ఎత్తడం లేదు అని పోచారం ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు రాకపోవడంతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కాంట్రాక్టర్ సగంలోనే నిలిపివేశారని చెప్పారు. నిషేధిత జాబితా 22A ఉన్న భూములకు సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూముల క్రమబద్దీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లేఅవుట్లు, అనుమతుల వివరాలను 14వ తేదీలోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి అని అధికారులను ఆదేశించారు. తద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లకు చెక్ పెట్టవచ్చు అన్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో సబ్ రిజిస్ట్రార్లకు స్పష్టత వస్తుందని, ఏది నకిలీ ఏది నిజమైనదో తేల్చుకునేందుకు వీలుంటుంది అని పొంగులేటి స్పష్టం చేశారు. మరింత పారదర్శకత కోసం పహాణీలు కూడా సబ్ రిజిస్ట్రార్లకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. 22A వచ్చిన దరఖాస్తులు అసలైన వాటిని త్వరగా పరిష్కరించాలి అని కలెక్టర్లను పొంగులేటి ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రతిరోజు సమీక్షించాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్లకు విచక్షణ అధికారాలు ఉండకూడదు అని, ఆన్లైన్లో ఉన్న వివరాల మేరకే నిర్ణయాలు తీసుకునేలా పరిమితం చేయాలి అని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో మాత్రం రాజీ పడేది లేదు అన్నారు. ఏ చిన్న తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. 22A జాబితాలో ఉన్న ఆస్తులను సబ్ రిజిస్ట్రార్లు గుడ్డిగా తిరస్కరించకుండా 3 రోజుల సమయం తీసుకుని ఎందుకు తిరస్కరిస్తున్నామో వివరంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. నిషేధిత భూముల అంశంలో ఇక నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును తహసీల్దార్కు కాకుండా కలెక్టర్లకు పంపాలని పొంగులేటి ఆదేశించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి భూములను నిషేధిత జాబితాలో పెట్టలేదు అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న చట్టపరమైన సాంకేతిక చిక్కులను పరిష్కరిస్తామని చెప్పారు. నాగార్జున సాగర్ కృష్ణానదీ తీరంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఘనంగా మహావరుణ యాగం నిర్వహించారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులు 11 హోమగుండాలతో జరిగిన ఈ పూర్ణాహుతి క్రతువులో సీఎం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా మారి సమృద్ధిగా వర్షాలు కురవాలి అనే సంకల్పంతో ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వరుణ యాగంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజా సమస్యలను సాంకేతికంగా పరిష్కరించకుండా యాగాలు చేయడం కేవలం దృష్టి మళ్లించే చర్యనని ఎద్దేవా చేశారు. ఇక కేటీఆర్ విమర్శలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చండీ రాజశ్యామల యాగాలు చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు అని నిలదీశారు. ప్రకృతిని ఆరాధిస్తూ ప్రజల కోసం పూజలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంట ఎందుకు అని ప్రశ్నించారు. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4వ యూనిట్ ఉత్పత్తికి సిద్దమైంది. 2020 ఆగస్టు 20న అగ్ని ప్రమాదంతో జల విద్యుత్ కేంద్రంలోని అన్ని యూనిట్లు దెబ్బతిన్నాయి. 2023 జూలై 29న స్టేటర్ రీవైండింగ్, రోటర్ రీకండిషనింగ్ పనులు పూర్తయిన తర్వాత 80 గంటల పాటు యూనిట్ను నడిపించారు. స్టేటర్ ఎర్త్ ఫాల్ట్ కారణంగా 2023 ఆగస్టు 15న ఉత్పత్తి ఆగిపోయింది. ఆ తర్వాత 2025 అక్టోబర్ 2వ తేదీన యూనిట్ను తిరిగి ప్రారంభించారు. 10 గంటల పాటు నడిచిన తర్వాత ఎయిర్ గ్యాప్ కారణంగా ఆ మరుసటి రోజే మళ్లీ యూనిట్ ట్రిప్ అయ్యింది. పలు చోట్ల రోటర్ పోల్స్ వదులుగా ఉన్నాయని, అవి స్టేటర్ తాకడం వల్ల ఎయిర్ గ్యాప్ సెన్సార్లపై గీతలు పడ్డాయి అని గుర్తించారు. దీంతో ఈ ప్లాట్ నిర్మాణం సమయంలో ఒరిజినల్ పరికరాలు సమకూర్చి జపాన్కు చెందిన HM హైడ్రో సంస్థను సంప్రదించింది. రోటర్ పోల్స్ ను సరిగ్గా అమర్చాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోటర్ రెక్టిఫికేషన్ పనులన్నీ పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారుజామున ట్రయల్ రన్ పూర్తి చేసి గ్రిడ్ కు అనుసంధానం చేశారు. ఇక చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పరీక్షలు చేసి విద్యుత్ ఉత్పత్తి లాంఛనంగా ప్రారంభించారు. జార్ఖండ్ లో విద్యార్థుల ఆందోళన రాజకీయ రంగు పులుముకుంది. అసెంబ్లీ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు అన్న ఆరోపణలకు నిరసనగా బీజేపీ చేపట్టిన రాష్ట్ర బంద్ పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీసింది. బంద్లో బీజేపీ శ్రేణులతో పాటు ఏబీవీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక బంద్ సందర్భంగా రహదారులపై ఆందోళనకారులు బైఠాయించి నిరసన తెలియజేశారు. కొన్ని ప్రాంతాలు రాకపోకలను అడ్డుకునేందుకు టైర్లను తగలబెట్టారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పందించారు. యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి చిత్తశుద్దితో పనిచేస్తుందో అందరి కళ్ల ముందే కనిపిస్తోంది అని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం విధానాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల 75% నుంచి 100% వరకు స్థానికులే ఉంటున్నారని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు. ఢిల్లీ నిరసనలు, జార్ఖండ్ ఆందోళనకు సంబంధించి పార్లమెంట్లో హై వోల్టేజ్ వాతావరణం నెలకొంది. ఢిల్లీ నిరసనలకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పట్టుబట్టగా జార్ఖండ్ లో జరుగుతున్న ఆందోళనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జవాబు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఎన్డీఏ ఎంపీలు ప్లగార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్ ఆవరణంలో నిరసన చేపట్టారు. అటు అమిత్ షా సభకు రావాలి అంటూ ఇండియా కూటమి ఎంపీలు ఫ్లెక్సీ పట్టుకుని ఆందోళన చేశారు. పార్లమెంట్లో అమిత్ షా సమాధానం చెప్తారని చెప్పిన తర్వాత ప్రతిపక్షం ఎందుకు పారిపోతుంది అని ఎన్డీఏ ఎంపీలు ప్రశ్నించారు. జార్ఖండ్ విద్యార్థులకు రాహుల్ గాంధీ మద్దతు పలికారని గుర్తు చేశారు ప్రియాంక గాంధీ. జార్ఖండ్ లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ ఇప్పటికే కలిశారు అని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంట్ బయట నిరసన తెలపడం తాను మొదటిసారి చూస్తున్నట్లు ప్రియాంక తెలియజేశారు. నీట్ పరీక్షపై తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న నీట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలి అంటూ తీర్మానం చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి కె
అరుణ్ రాజ్ మంగళవారం ఈ ప్రతిపాదిత తీర్మానాన్ని సభ ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ తీర్మానానికి ప్రధాన ప్రతిపక్షాలనే డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలు సైతం పరిపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే ఈ అంశంపై నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ సభ్యులు మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం గమనార్హం. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి కె అరుణ్ రాజ్ నీట్ విధానాన్ని ఎండగట్టారు. నీట్ పరీక్ష ప్రవేశపెట్టిన నాటి నుంచి కోచింగ్ సంస్థలు గల్లీ గల్లీకి పెరిగిపోయాయి అని పేర్కొన్నారు. ఈ విషయంలో తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే వైఖరితో పోరాడుతుందని మంత్రి గుర్తు చేశారు. తమిళనాడులోని విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు 12వ తరగతి మార్కుల ఆధారంగానే వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 157 మంది మృతి చెందగా 257 మంది గల్లంతయ్యారు. జూన్ 30 నుంచి ఆగస్టు 9 మధ్య వరదలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. 886 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్డీఆర్ఎఫ్ ప్రకటించింది. హిమాచల్లో కొండ చర్యలు విరిగిపడడం, భూమి కూరుకుపోవడంతో సుమారు 259 రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్ల పునరుద్ధరణకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కుండపోత వర్షానికి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ప్రమాదకర స్థాయిని దాటింది. చమోలి జిల్లాలోని నితిన్ లోయలో వరద ఉధృతికి బెయిలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది.